హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. సో డే 4 కు సంబంధించినటువంటి అవర్ టాపిక్ మ్యాథమెటిక్స్ లో నెంబర్ సిస్టమ్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా ఈరోజు. నెంబర్ సిస్టమ్ తెలుగులో సంఖ్యా వ్యవస్థ అని అంటాం. సో ఇంగ్లీష్ లోనేమో నెంబర్ సిస్టమ్. బేసిక్ జీరో టు హీరో. సో జీరో టు హీరో అనే కాన్సెప్ట్ ను మనము డిస్కషన్ చేస్తున్నాం. సో బేసిక్ మ్యాథ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంట్లో ఫస్ట్ నేచురల్ నెంబర్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్స్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు నెంబర్స్ మీద గ్రిప్ రావాలి. అసలు నెంబర్స్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంది, ఈవెన్ నెంబర్ అంటే ఏంది, నేచురల్ నెంబర్, ఇవి తెలియకపోతే మీకు రాదు. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. ఎవరు కూడా మిస్ కావద్దు. రైట్, క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే డిజిట్స్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, డిజిట్స్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా. డిజిట్స్, రైట్. సో కాన్సెప్ట్ ఏంటంటే డిజిట్స్. సో రైట్, సో డిజిట్స్ అంటే ఏంటి అన్నది మనం చూద్దాం. డిజిట్స్ అంటే ఏంటంటే జీరో టు 1, జీరో టు 9 స్టార్టింగ్ విత్ నెంబర్ 0 to 9, దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ డిజిట్స్. అంటే 0 నుంచి 9 వరకు ఉంటే వాటిని మనం ఏమంటామంటే డిజిట్స్ అంటాం. జీరో. సో చూద్దాం డిజిట్స్ అంటే మనకి. రైట్, 0 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ ఈస్ కాల్డ్ డిజిట్స్. సో స్టార్టింగ్ విత్ నెంబర్ 0 to 9, దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఏ డిజిట్స్. డిజిట్స్ అంటే ఏంది, ఇప్పుడు 0 నుంచి 9 వరకు ఉంటే వాటిని డిజిట్స్ అంటాం. అదే సింగిల్ డిజిట్స్. అదే 2 డిజిట్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 2 డిజిట్స్ అంటే ఏం చేస్తాం చూడండి, 2 డిజిట్స్. సో 2 డిజిట్ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 2 డిజిట్ నెంబర్స్ అనేది. సో 2 డిజిట్ నెంబర్స్ అనేది 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 to 99, ఇట్ ఈస్ ఏ 2 డిజిట్ నెంబర్. ఓకే, రైట్. సో 3 డిజిట్ నెంబర్. సో 3 డిజిట్ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఓకేనా, 100 to ఓకేనా, 100 to 999. ఇది 3 డిజిట్ నెంబర్. రైట్, నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ చూడండి, 4 డిజిట్ నెంబర్. సో 4 డిజిట్ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 4 డిజిట్ నెంబర్ అనేది ఓకేనా 1000 నుండి స్టార్ట్ అవుతుంది. 1000 నుండి స్టార్ట్ అయ్యి మనకి ఓకేనా. సో 999 ఓకేనా. సో అగైన్ 1000 నుంచి 9999 వరకు ఎండ్ అవుతుంది. ఇట్లా డిజిట్స్ అంటే ఏంది, 0 to 9 ఉంటే వాటిని డిజిట్స్ అంటాం. ఓకేనా. సో 0 to 9 ఉంటే వాటిని డిజిట్స్ అంటాం. 2 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్, ఇట్లా కంటిన్యూ రాసుకుంటే 4 డిజిట్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే 0 నుంచి 9 వరకు, 0 to 9 ఉంటే వాటిని ఏమంటామంటే డిజిట్స్ అంటాం. సో డిజిట్స్ కాన్సెప్ట్ ఇది. రైట్. సో డిజిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నంటే, డిజిట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిమైనింగ్ ఏంటంటే మనకి రిమైనింగ్ ఏంటంటే నెక్స్ట్ నెంబర్స్ తీసుకుంటున్నా. నెంబర్స్ కాన్సెప్ట్. అసలు నెంబర్ అంటే ఏంది, నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ కాల్డ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నిటిని కలిపితే ఏర్పడే సంఖ్యలను మనము నెంబర్స్ అంటాం. ఓకేనా. సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఓకేనా, వి గెట్ ద నెంబర్స్. సో వాట్ ఈస్ దట్? సో నెంబర్స్ ఈజ్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో 5 + 5 అనేది ఏంది, డిజిట్. ఇక్కడ 5 అనేది ఏంది, డిజిట్. 5 + 5 ఎంత, 10 అనేది నెంబర్. 10 ఈజ్ ఏ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 9 7 ఈజ్ ఏ డిజిట్. 9 ఈజ్ ఏ డిజిట్. 7 + 9 16 ఈజ్ ఏ నెంబర్. 16 అనేది ఏమవుతుంది అంటే ఇప్పుడు నెంబర్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది, నెంబర్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ కాల్డ్ నెంబర్స్. ఓకేనా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ కాల్డ్ నెంబర్స్. రైట్, ఇది నెంబర్ కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఉంటది. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి ఏంటంటే నేచురల్ నెంబర్స్. సో నేచురల్ నెంబర్స్ నేను ఇక్కడ హెడ్డింగ్ రాస్తున్నాను. నెంబర్ వన్ వెరీ ఇంపార్టెంట్, నేచురల్ నెంబర్స్. సో నేచురల్ నెంబర్స్
నేచురల్ నెంబర్స్ అంటే ఏంది అసలు? నేచురల్ నెంబర్స్ అంటే ఏంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేచురల్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్. నేచురల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్. ద నేచురల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ క్యాపిటల్ ఎన్. సో ద నేచురల్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ క్యాపిటల్ ఎన్. ఎన్ అంటే చూడండి, ఎన్ అనేది ద స్టార్టింగ్ విత్ నెంబర్ 1. The starting with number 1, that is called is a natural number. Starting with from 1, okay na? Starting with from 1, that is called as a natural number. 1. Next ఇక్కడ చూడండి, మనము వేరే కలర్ తీసుకుంటున్నాం. 1. So 1. So next 2. Next 3. Next 4. So on. Infinity, undefined. That is called as a natural number. Natural numbers is starting with number 1. The natural number definition is a starting with number 1, that is called is a natural number. So 1. So smallest natural number is a 1. Smallest natural number is a 1. The biggest natural number is a infinity. Smallest natural number 1. The biggest natural number is a infinity. Second point, very very important. Second natural number. So all natural numbers is a positive. Numbers. Very very important. All natural numbers is a positive, not negative. For example, plus 5. It is a positive number. Plus 3. It is a positive number. Okay now. So both are positive. So for example, only 5. There is nothing plus. It is also positive number. Positive numbers. Also natural numbers is a positive numbers. Natural number అనేవి positive numbers అవుతాయి, right? So starting with number ఎంత? 1. The smallest natural number 1. So remaining, so infinity. Second one, very important. Second one is a whole numbers. So whole number is denoted by the symbol W. Okay na? Whole number is denoted by the symbol W. So whole number is starting with from 0. Number 0, that is called as a whole number. So whole number is the starting with from 0, 1, 2, 3, 4, so on, infinity. It is called as a whole number. The whole number is mean starting with number 0. Starting with from 0, that is called as a whole number. Including also natural number. Okay na? Including is also natural number. That is called as also whole number. 0 and including also natural number. That is called as a whole number. So natural numbers. Whole number is 0 and including is also natural number. This is also almost all numbers is a natural numbers. So 0 and natural number, that is called is also whole number. Starting with from 0. The smallest whole number is a 0. Right? So very very important. Ikkada bittu padtadi. Etla istarante question, all natural numbers is a whole number. But it is a correct. All natural numbers is a whole number, but all whole numbers is a not natural number. Why? Because except to 0. Here 0. So all natural numbers is a whole number, but all whole numbers is a not natural number. This is very very important. Next point, very important. So remaining integers. Integers is very important. Integers is denoted by the symbol R. Integers is denoted by the symbol I, R, Z. Very 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 important. So integers is denoted by the symbol I, R, Z. I is mean integers, right? So integers చూద్దాం. Integers అంటే ఏంది అసలు? నేచురల్ నెంబర్ అంటేనేమో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటే వాటిని నేచురల్ నెంబర్స్ అంటున్నాం. హోల్ నెంబర్స్ అంటే స్టార్టింగ్ విత్ నెంబర్ 0, సో ఇన్ఫినిటీ, దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఏ హోల్ నెంబర్. మరి ఇంటీజర్స్ అంటే ఏంది? ఇవన్నీ పాజిటివ్. దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ నెంబర్స్. సో వెరీ ఇంపార్టెంట్. 0 ఈజ్ ఒక బేసిక్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్ ఏంటంటే 0 ఈజ్ ఏ
0 is a no positive number, and 0 is a no negative number, very very important, negative number. So 0 is a no positive, no negative, or neither positive nor negative. So 0 is no negative, no positive, very very important. So 0 is a no negative, no positive, right? So now I am taking here natural numbers is all positive, whole numbers is also all positive. So integer is mean the definition, integer definition ఏంటంటే positive numbers and negative numbers and zero sum or equals is a integer. Positive numbers and negative numbers and zero sum or equals is a integer. So integer definition, so very very important. So integer is, so 0, here 0, 0, so here -1, -2, -3, so on minus infinity, here positive number 1, 2, 3, 4, so on infinity. So this is a integer అంటే ఏంది? ఓకేనా, పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, నెగటివ్ నెంబర్స్ ఉండాలి, జీరో ఉండాలి. అట్లా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇంటీజర్స్ అంటున్నాం. ఓకే, ద పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ అండ్ జీరో సమ్ ఆర్ కాల్స్ ఈజ్ ఏ ఇంటీజర్స్. అంటే ఇంటీజర్ లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో కూడా ఉంటది అని అర్థం, రైట్? సో పాజిటివ్ నెంబర్స్ ఓకే అండ్ నెగటివ్ నెంబర్స్ జీరో ఇట్లా ఉంటాయి, వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటీజర్ కాన్సెప్ట్. నెక్స్ట్ రిమైనింగ్ డెఫినేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఏంటంటే రేషనల్ నెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రేషనల్ నెంబర్ కాన్సెప్ట్, ఓకేనా? సో రేషనల్ నెంబర్ కాన్సెప్ట్, రేషనల్ నెంబర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ p by q. Rational number is denoted by the symbol q dash, q and q dash. Q dash is a irrational number. Rational number is denoted by the symbol q, right? So here rational number definition is the form of p by q, p by q. P comma q is a integers. So q does not is equal to 0. It is called is a rational number. Rational number అంటే ఏంది? The form of p by q. P comma q is a integer. P comma q ఎవరంట? ఇంటీజర్. P comma q లో ఇంటీజర్స్ అంటే p వాల్యూ పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, q వాల్యూ పాజిటివ్ కావచ్చు, నెగటివ్ వాల్యూ కావచ్చు, కానీ q డస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంది? q వాల్యూ 0 కావద్దు. 0 అయితే అది రేషనల్ నెంబర్ కాదు, అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సరే, దట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి, దీనికి ఎగ్జాంపుల్స్ రాస్తున్నా. ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2/3 ఇట్ ఈస్ ఏ p by q ఫార్మ్, అండ్ కామా 5/7 it is also p by q form. P by q form లో ఉంది. p by q form లో ఉండాలి, p comma q లో ఇంటీజర్ ఉండాలి. ఇది p వాల్యూ 5, సో ఇంటీజర్, q వాల్యూ కూడా 7 ఇంటీజర్. సో ఇది p by q form లో ఉంది కాబట్టి అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో p is a 2, సో ఇంటీజర్, q is a 3, సో ఇంటీజర్. ఇది p by q form లో ఉంది కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -2/3 is also so rational number. -2/3 is also rational number. -5/, for example -5/3 it is also rational number. నెగటివ్ ఉన్నా ఇవి రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇది p by q ఫామ్ లో ఉంది, ఇది కూడా p by q ఫామ్ లో ఉంది, రైట్? ఇట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ రేషనల్ నెంబర్. సపోజ్ only 5 is a rational number. Yes, rational number. Why? Because there is nothing denominator, take the 1. So this is which form? P by q form. It is also rational number. So suppose only 8 is also rational number. Why? Because there is nothing 1. 8 is also rational number. For example 3, there is nothing 1. This is also rational number.
also every natural number, very very important, every natural number is also rational number. Every natural number is also rational number. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి బిట్టు పడుతుంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు మన ఎగ్జామ్ స్టైల్లో చూడండి. నేచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, నేచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతున్నాయి, హోల్ నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ అవుతున్నాయి, ఇంటీజర్స్ అన్ని ఓకేనా రేషనల్ నెంబర్స్ అవుతున్నాయి. ఈ ఫామ్ లో వస్తున్నాయి చూడండి. ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో ఇది అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, ఇట్ ఈస్ కరెక్ట్. Every whole number is an integer, yes, it is also correct. Every integer is also rational number, it is also correct. But look here, so every whole number is not natural number, every integer is not natural number. Itla reverse adute matram chala kashtam unta, very very important to. So itla manam nerchukovale, first basic foundation anadi badale. Basic eppudaithe vastado appudu manam success aitam. So rational number definition, ఇప్పుడు రేషనల్ నెంబర్ గురించి ఇంకా డిస్కషన్ చేస్తే, ఎవ్రీ నేచురల్ నెంబర్ ఇస్ ఆల్సో రేషనల్ నెంబర్. సింగిల్ డిజిట్ అనేది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. జస్ట్ నేను డెఫినేషన్ లో చెప్తున్నా. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, రిమైనింగ్ రేషనల్ నెంబర్ అయిపోయింది కదా, రేషనల్ నెంబర్ ఇది P/Q ఫామ్ లో ఉండాలి. దీని గురించి ఇంకా కొంచెం డెప్త్ గా మాట్లాడితే చూడండి. సో రేషనల్ నెంబర్ గురించి ఇంకొంచెం డెప్త్ గా చెప్తే, సో వెరీ ఇంపార్టెంట్. సో రేషనల్ నెంబర్ గురించి మనం ఇంకొంచెం డెప్త్ గా డిస్కషన్ చేస్తే, సో చూడండి రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ okay, it is a q denoted with the symbol q. So rational number is the form of P/Q, the form of P/Q. P comma q is a integer. Q does not is equal to 0. Okay, right. So the form of P/Q, for example 5/2 it is a rational number, 3/5 it is a rational number, 2/7 it is a rational number. Why? Because it is a P/Q form. Every P/Q form is also rational number. Only 7 it is also rational number. Why? There is nothing 1. Only 3 it is also rational number, there is nothing 1. ఇది మీకు అర్థమైంది. కానీ ఇప్పుడు q does not is equal to 0 అంటున్నా. అంటే సపోజ్ p వాల్యూ 0 ఉంది, 0. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే 0/1 ఇట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ కరెక్ట్. సో 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ రివర్స్ అడిగితే మాత్రం కష్టం. సో చూడండి, సపోజ్ 5/0 ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? కాదు, ఎందుకంటే దీని వాల్యూ ఇన్ఫినిటీ, అన్డిఫైన్డ్. ఎందుకు? డినామినేటర్, ఇది న్యూమినేటర్ అండ్ డినామినేటర్. సో డినామినేటర్ లో 0 ఉంటే దాని వాల్యూ ఇన్ఫినిటీ. ఎందుకు అనేది ప్రూఫ్ కూడా చేసి చూపెడతా చూడండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ప్రూఫ్ ఏంటంటే రైట్. సో సపోజ్ చూడండి, సో 5/0 ఎందుకు ఇన్ఫినిటీ? రైట్, దీన్ని ఏం చేస్తున్నా? న్యూమినేటర్ డినామినేటర్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 6/2 చేసినాం అనుకో, డివిజన్ చేస్తే ఏం చేస్తాం? సో 2ని రాసేసి మిడిల్లో న్యూమినేటర్ ఇక్కడ రాసి డివిజన్ చేస్తాం. 2 3s 6, రిమైండర్ ఎంత? 0. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. క్వశ్చన్ ఎంత అనమాట? 3. ఇది కరెక్ట్, రైట్. సేమ్ అదే మోడల్లో నేను ఇప్పుడు దీన్ని చేస్తున్నా చూడండి. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే 5/0 y infinity. క్వశ్చన్ 5/0 y infinity. క్వశ్చన్ ఏంటంటే y అని అడుగుతున్నారు. చూద్దాం ఇప్పుడు. సో 5/0 కదా, 0 ని పెట్టేసిన 0, నెక్స్ట్ 5, 0 1s 0, 5 - 0 5, 0 2s 0, 5 - 0 5, 0 3s 0, 5 - 0 5, 0 4s 0, 5 - 0 5, 0 5s 0, 5 - 0 5. ఇట్లా కంటిన్యూ. మనకి ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కోషియంట్ వాల్యూ అనేది సో 7 7 7
ఇన్ఫినిటీ అవుతుంది. కోషంట్ వాల్యూ అనేది కోషంట్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే డినామినేటర్ వాల్యూ జీరో అయితే అది ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, డినామినేటర్ లో ఏ వాల్యూ జీరో ఉన్నా అది జీరో ఉంటే అయిపోయాయి. డినామినేటర్ లో జీరో ఉంటే దాని వాల్యూ ఇన్ఫినిటీ, అన్డిఫైన్డ్, తెలుగులో అనంతం అని అంటాం. రైట్, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5/0 అన్నాడు అనుకో, అప్పుడు మీరు ఏం రాయాలి, ఇన్ఫినిటీ సింబల్ ఇది ఇన్ఫినిటీ. సపోజ్ 100/0, డినామినేటర్ లో జీరో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 500/0 ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫినిటీ. అర్థమైందా? డినామినేటర్ లో జీరో ఉంటే దాని వాల్యూ ఇన్ఫినిటీ. గుర్తుపెట్టుకోండి, అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పైన ఎంత పెద్ద తీస్మార్క్ ఉన్నా సరే కింద జీరో ఉందనుకో దాని వాల్యూ ఇన్ఫినిటీ. సింపుల్ గా పైన ఎంత పెద్ద తీస్మార్క్ అని వాల్యూ ఉన్నా సరే కింద జీరో ఉంటే దాని వాల్యూ ఇన్ఫినిటీ, సింపుల్. ఇంకోటి రివర్స్, ఇది రివర్స్ చూడండి, 0/5. ఇప్పుడు రివర్స్, ఈ పైన జీరో ఉండి కింద 5 నెంబర్ ఉంటే న్యూమినేటర్ లో జీరో ఉంటే దాని వాల్యూ జీరో, గుర్తుపెట్టుకోండి. అదే 0/100 ఉంది న్యూమినేటర్ పైన గీత పైన జీరో ఉంటే దాని వాల్యూ జీరో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ x/0 అంటే డినామినేటర్ లో జీరో ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. అదే రివర్స్ 0/x ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ జీరో అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రేషనల్ నెంబర్ డెఫినేషన్, ద ఫార్మ్ ఆఫ్ p/q, p, q is a integer. ఓకేనా, p, q is a integer. Remaining irrational number definition, irrational. So irrational, it is very very important. irrational number definition చెప్తున్నా చూడండి. సో irrational number అంటే చూడండి, irrational number is denoted by the symbol q dash. I కాదు q dash. ఇర్రేషనల్ నెంబర్ ని q dash తోని చూపిస్తాం. రైట్, ఇర్రేషనల్ నెంబర్ ని మరి q dash తోని చూపెడతాం కదా. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే డెఫినేషన్, నాట్ ఫార్మ్ ఆఫ్ p/q, is called, సింపుల్ గా చెప్పాలంటే is called irrational number. Very very important. ఓకే, నాట్ ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్ లో ఉండొద్దు. సింపుల్ గా చెప్పాలంటే p/q ఫామ్ లో లేని వాళ్ళను ఇర్రేషనల్ నెంబర్ అంటాం. అంటే రూట్ ఉంటుంది. 2 పాయింట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ, కీ పాయింట్స్. సో కీ పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్, కానీ కొంచెం జాగ్రత్త వినాలి. సో కీ పాయింట్స్, రూట్ ఉంటే ఇర్రేషనల్, కానీ ఎవ్రీ టైం కాదు. మరి ఇక్కడ ఏంటంటే రూట్ ఉంటే ఇర్రేషనల్. దీంట్లో మళ్ళీ మనకు 2 కేసెస్ ఉంటాయి. నేను పర్ఫెక్ట్ స్క్వేర్ గురించి కూడా ఇక్కడనే మాట్లాడుతున్నా, వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటో చెప్తా చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ద ఎనీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 times, multiple by, okay, 2 times is called పర్ఫెక్ట్ స్క్వేర్. ఎనీ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 2 times, ఏదైనా సేమ్ నెంబర్ ని 2 times మల్టిపుల్ చేయాలి. సపోజ్ 2 2s are 4 is a perfect square. 3 3s are 9 is a perfect square. 4 4s are 16 is a perfect square. 5 5s are 25 is a perfect square. సేమ్ నెంబర్ ని 2 times మల్టిపుల్ చేయాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సేమ్ నెంబర్ ని 2 times మల్టిపుల్ చేయాలి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సేమ్ నెంబర్ ని 2 times మల్టిపుల్ చేయాలి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సేమ్ నెంబర్ ని 2 times మల్టిపుల్ చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. రైట్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకు చెప్తున్నావు సార్, ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ చెప్పి మళ్ళీ పర్ఫెక్ట్ అంటే ఇక్కడనే ఉన్నది, అస్సలు సేమ్ అయినా ఉంటది. సో చూడండి, ఇప్పుడు నాట్ ఫార్మ్ ఆఫ్ p/q ఈస్ కాల్డ్ ఇస్ ఏ ఇర్రేషనల్ నెంబర్ కదా. మరి ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది. √2 అనేది ఇర్రేషనల్, ఎందుకంటే 2 అనేటోడు పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, సేమ్ టేబుల్ లో వస్తున్నట్టు రాడు, కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. √3 ఉంది, √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. √5 ఉంది, ఇది కూడా ఇర్రేషనల్. √7 ఉంది, ఇది కూడా ఇర్రేషనల్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ √9 ఉంది, ఇది ఇర్రేషనలా కాదు. రూట్ ఉన్నంత మాత్రాన మనం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పడానికి రాదు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్,
రూట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అది పర్ఫెక్ట్ స్క్వేరా నాట్ పర్ఫెక్ట్ స్క్వేరా చెక్ చేసుకోవాలి, రైట్. సో 2 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇరేషనల్, 3 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇరేషనల్, 5 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇరేషనల్, 7 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇరేషనల్. రూట్ 9 మనం ఏం రాయొచ్చు, 3 into 3 రాయొచ్చు. సేమ్ నెంబర్ లో రాయడానికి ఛాయిస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 3 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది మనకి, 3 మిగిలింది. 3 అంటే ఏం లేకపోతే ఏమున్నట్టు ఇక్కడ కింద 1 అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది, p/q ఫామ్ లో ఉంది. మరి p/q ఫామ్ లో ఉంటే ఏ నెంబరు, రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్ కాబట్టి వీడు కూడా ఏమవుతాడు ఇప్పుడు, రేషనల్ నెంబర్ అవుతాడు. అంటే రూట్ ఉన్నంత మాత్రాన మనం ఇరేషనల్ అని చెప్పడానికి రాదు, దాన్ని పర్ఫెక్ట్ స్క్వేరా నాట్ పర్ఫెక్ట్ స్క్వేరా చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు దీని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రూట్ 16 ఉంది, దీన్ని ఏం రాయొచ్చు, 4 into 4 రాయొచ్చు. 4 into 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏం మిగిలింది 4, దెర్ ఇస్ నథింగ్ 1 అంటే ఇదే ఫామ్ లో ఉంది, p/q ఫామ్ లో ఉంది. p/q ఫామ్ లో ఉంటుంది ఏం నెంబరు, రేషనల్ నెంబర్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేరే, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఆల్సో irrational number. Very important. Every perfect square is a rational, not perfect square is a irrational, right. ఇక్కడ ఈ డెఫినేషన్ అర్థమైంది కదా, రైట్. సో చూడండి, ఇప్పుడు నేను ఇరేషనల్ నెంబర్ కి ఎగ్జాంపుల్ రాసుకున్నాను. ఇప్పుడు ఇరేషనల్ నెంబర్ కి ఎగ్జాంపుల్స్, ఇరేషనల్ నెంబర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఇరేషనల్ నెంబర్ కి ఎగ్జాంపుల్ రాస్తున్నా. సో ఇరేషనల్ నెంబర్ కి ఎగ్జాంపుల్, సో ఇరేషనల్ నెంబర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరేషనల్ నెంబర్ కి ఎగ్జాంపుల్స్, రైట్. సో రూట్ 3, ఓకేనా, రూట్ 2, రూట్ 3 ఏదైనా చెప్పొచ్చు మనం. ఎగ్జాంపుల్స్ రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 అండ్ పై వాల్యూ ఇస్ ఆల్సో. పైని మనం ఇరేషనల్ అనొచ్చు, ఈని కూడా ఇరేషనల్ నెంబర్ అనొచ్చు. ఇట్లా ఇవన్నిటిని మనం ఏమంటామంటే ఇరేషనల్ నెంబర్స్ అంటాం. ఇరేషనల్ సార్ పై అంటే మీకు డౌట్ రావచ్చు, పై అంటే 22/7 కదా సార్, అప్రాక్సిమేట్, ఇది పర్ఫెక్ట్ ఈక్వల్ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. కాబట్టి 22/7 అనేది ఇది 22/7, 22 ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 22/7 అనేదేమో ఈ నెంబర్, ఇదేమో రేషనల్ నెంబర్ అవుతుంది. రియాలిటీగా చెప్పాలంటే రేషనల్ నెంబర్. ఈ పై వాల్యూ పై ఏమో ఇర్రేషనల్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. 22/7 రేషనల్ నెంబర్, పై ఇస్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. Irrational number definition ఏంది, not form of p/q, it is called irrational number. So root 2, root 3, root 5, root 7 pi e, so infinity, not form of irrational number అంటే not form of rational number, sorry, not form of rational number, that is called as a irrational number. p/q form లో ఉండొద్దు. మళ్ళీ every not perfect square is also irrational number. It is most important, రైట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ లో పార్ట్ ఈరోజు 1, పార్ట్ 2 రేపు చెప్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచే ఆర్థమెటిక్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఇంకా త్వరలో 2 months లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఎవ్వరు మిస్ కాకండి, బేసిక్ క్లాసెస్ వింటూ పర్ఫెక్ట్ వినండి. సో దాంతో పాటు మీకు 0 to హీరో ట్రిక్స్, షార్ట్ కట్స్ అన్ని కూడా చెప్తాను. నెంబర్ సిస్టమ్ రేపు చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంటుంది. సో ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఓకేనా, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ తో పాటు ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు అవి కూడా చెప్తాను. ప్రీవియస్ కేసు ఏదైనా అడిగితే కూడా అవి కూడా తీసుకొని చెప్తాను. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.